ఒక నెల గంట రోజు మేము గురువు గారు హరిదాసి కింద తిరుగుతాం. ఆ నెల రోజులు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూలి పనులు అవి చేసుకోవడమే కానీ మా మీద ఏది గుర్తింపు అయితే లేదు. గవర్నమెంట్ ప్రకారంగా ఒక హరిదాసులు ఉన్నారని ఎక్కడా కూడా తెలియదు వాళ్ళకి. ఏదో వస్తున్నారు హరిదాసులు, ఆ నెల రోజులు తిరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెందులోని కూడా మళ్ళీ చిన్నది వ్యాన్బర్లో మేము గవర్నమెంట్లో లేము. అందుకని ఏదో ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏదో మాలాంటి వాళ్ళకి ఒక హరిదాసులు ఉన్నారు, సంవత్సరానికో నెలకో మాకు ఎంతో కొంత ఇస్తారని చిన్న ఆదర కూడా లేదు. ప్రజలు చూస్తే అపార్ట్మెంట్ల వల్ల మాలాంటి వాళ్ళు పట్టించుకోలేదు. ఆ పండగకి ఏదో రోజు ఒక రోజు వేస్తారు, ఇంకా నెలంతా వేసామని అనుకుంటున్నారు. వాళ్ళ వేతనతో వాళ్ళు చూస్తున్నారు తప్ప మాకు మాత్రం ఏది ఆధారం. ఏదో హరిదాసులు ఉన్నారు, గ్రామంలో తిరుగుతున్నారంటే అక్కడక్కడ ఒక ఏసుకో బత్తులు లాంటి వాళ్ళు లేదంటే పెద్ద పెద్దోళ్ళు మేము నోపడిని కూడా కాలెట్టకుండా పో అని కసిరే పరిస్థితి వచ్చేస్తుంది. మేము వీధుల్లో తిరిగితే విలువ లేకపోతుంది. అప్పుడులాగా ఆదరింపు ఏమీ లేదు. మా తోవంట వెళ్ళిపోతున్నాం, ఏదో ఇద్దరు ముగ్గురు అప్పుడు పాతకాల మనుషులు ఏదో వేస్తున్నారు తప్ప అప్పుడులా మళ్ళీ ఆదరిద్దాం, కూర్చోపెడదాం, మాట్లాడదాం, ఓ టీయో కాఫీ ఇద్దామన్న వాళ్ళు కూడా లేరు. ఉదయం 5 గంటలకు వెళితే సాయంత్రం 4-5 గంటల దాకా తిరుగుతున్నాం. అదేదో గవర్నమెంట్ ప్రకారంగా ఒక హరిదాసులను ఉన్నారు, ఏదో కూలి పనికో దేనికో వెళ్ళినా సరే అది పొట్టకూటికి కూడా రాలే. పిల్లల చదువులకి దీనికి ప్రతి దానికి పెరిగిపోయాయి. మాలాంటి వాళ్ళు అయితే కూలి పని చేసుకునే వాళ్ళు, చదువులు మానిపించి చిన్నపిల్లలు కూడా ఈ వృత్తిలో పెడదామంటే భయం వేస్తుంది. ఎందుకు అంటే హరిదాసులు మాళ్ళే పట్టించుకోలేదు. ఇంకా అనాథగా వస్తున్న ఆచారం కదా, ఇదివరకు రోజుల్లో పూర్వ రోజుల్లో అయితే బాగుండేది. ఇప్పుడు ఎలా ఉంది మీది? ఇప్పుడైతే ఆదరింపు అయితే ఏమీ లేదు స్వామి. ఊర్లోని కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆ గవర్నమెంట్ కూడా చిన్నది కూడా హరిదాసులు అనేది చిన్నది కూడా మాకు ఏదీ లేదు. ఇప్పటికైనా చిన్నది హరిదాసులు ఉన్నారు, వాళ్ళకి ఒక గూపులాగా మేము ఉన్నాం, వాళ్ళకు ఒక ఆదరిద్దామని అనుకుంటారని మేము ఇది మాట్లాడే జరిగే పని వచ్చింది.